నమస్తే ఓరుగల్లు 9 న్యూస్ కి స్వాగతం. బెంగాల్లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రచారాన్ని ప్రారంభించారు. అలిపూర్ ద్వారంలోని నిర్వహించిన సభకు ప్రధాని హాజరయ్యారు. బెంగాల్ బీజేపీ నేతలు ఆయనకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా బెంగాల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించారు. అలిపూర్ వార్డులోని గ్యాస్ పంపిణీ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధి లేకుండానే అభివృద్ధి చెందిన భారతదేశ కళ సాధ్యం కాదని మోడీ అన్నారు. ఈ సందర్భంగా మమతా సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రాష్ట్రంలో అరాచకం రాజ్యం మేలుతుందని, దీనికి ముషిరాబాద్ అల్లర్లు నిదర్శనమని అన్నారు. తృణమూల్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మడం లేదన్నారు. వేలాది మంది టీచర్లకు మమత అన్యాయం చేశారని అన్నారు. బెంగాల్ ప్రభుత్వంపై ప్రజల నమ్మకం కోల్పోయారని, ప్రతి సమస్యకు కోర్టులే పరిష్కారం చూపించాల్సిన అవసరం పరిస్థితి వస్తుందని అన్నారు. నేడు దేశంలో 31 కోట్లకు పైగా ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని ఆయన అన్నారు. 2014 నాటికి ముందు 14 కోట్ల కంటే తక్కువ ఎల్పీజీ కనెక్షన్లు ఉండేవి. నేడు ప్రతి గ్రామంలో గ్యాస్ కనెక్షన్ ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. ఉర్జా గంగా గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టు గురించి మీ అందరికీ తెలుసని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సందర్భంగా అన్నారు. ये प्रोजेक्ट गैस आधारित अर्थव्यवस्था की दिशा में एक क्रांतिकारी कदम है। इस योजना के तहत गैस पाइपलाइन के पूर्वी भारत के राज्यों से जोड़ने का काम हो रहा है। अब पश्चिम बंगाल समेत पूर्वी भारत के अनेक राज्यों में गैस पाइप से पहुंच रही है। भारत सरकार के इन सारे प्रयासों से शहर हो या गांव, रोजगार के नए अवसर भी बने हैं। पाइपलाइन बिछाने से लेकर गैस की सप्लाई तक हर स्तर पर रोजगार बढ़ा है। गैस आधारित इंडस्ट्री को भी इससे बल मिला है। अब हम एक ऐसे भारत की ओर बढ़ रहे हैं जहां ऊर्जा सस्ती भी हो, स्वच्छ हो और सर्वसुलभ हो। దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేశారని, నీకు దమ్ముంటే పాకిస్తాన్ నుంచి బల్చిస్తాన్ను విడదీయాలని ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అలాగే ఆపరేషన్ సింధూర్ దాడి సమయంలో పాకిస్తాన్ మన రఫేల్ యుద్ధ విమానాలను ఎన్నిటిని కూల్చివేసిందో లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు గురువారం టీపీసీసీ జై హిందూ యాత్ర చేపట్టింది. ఈ మేరకు మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో జై హిందూ ర్యాలీ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. విఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కేజీఆర్ కన్వెన్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అనంతరం కేజీఆర్ కన్వెన్షన్లో సభలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మన భూభాగాన్ని చైనా ఆక్రమిస్తుంటే ప్రధాని మోడీ ఏం చేశాడు? యుద్ధం అంటే ధైర్యం ఉండాలి, తంత్రం ఉండాలి. యుద్ధం చేయడం అంటే మైకుల ముందు పెద్ద స్పీచ్లు ఇచ్చుడు కాదని అన్నారు. 1962లో ఇందిరాగాంధీ చైనాను ఓడించారు. ఆనాడు పాకిస్తాన్తో యుద్ధం వేళ అమెరికా ప్రెసిడెంట్ ఇందిరాగాంధీని బెదిరించారు. కానీ గుండె ధైర్యంతో యుఎస్ ప్రెసిడెంట్కు ఆమె ధీటైన జవాబులిచ్చారు. భారత్ వైపు కన్నెత్తి చూస్తుంటే బొంద పెడతామని హెచ్చరించారు. పొట్టన పెట్టుకున్నప్పుడు మనమందరం ఈ దేశ ప్రధానమంత్రికి, ఈ దేశ వీర సైనికులకు అండగా నిలబడాలని, రాజకీయాలకు అతీతంగా ఆనాడు పహల్గాంలో చనిపోయిన వామరులకు మనం క్యాండిల్ ర్యాలీ తీసి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడ్డాం. మనమందరం వేలాదిగా నక్లెస్ రోడ్డులో ర్యాలీ నిర్వహించి ప్రధానమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి ఒక మాట చెప్పినాం. భారతీయుల గుండెల్లో తుపాకీ తూటాలు దించిన ఒక్కడు కూడా బతికి ఉండొద్దు. ప్రేరేపించిన దేశం ప్రపంచం ముఖ చిత్రంలో, ప్రపంచం పటంలోనే పాకిస్తాన్ కనిపించొద్దు. నువ్వు తూడ్చిపెట్టు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు నీకు అండగా నిలబడతారని నక్లెస్ రోడ్డు మీద నుంచి మనము వారికి 140 కోట్ల మంది ఏకమై మన మీద దండెత్తే వారిని తుద ముట్టించే వరకు మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. విశ్వాసం ప్రకటించడమే కాదు, సంపూర్ణమైన మద్దతు కేంద్ర ప్రభుత్వానికి ప్రకటించారు. యుద్ధం చేయాలనుకున్నప్పుడు, ఆనాడు మన దేశం మీద, మన పౌరుల మీద దాడి చేసినప్పుడు అఖిల పక్షాన్ని పిలిచి అన్ని ఆలోచనలు చేసి ఆనాడు మా అందరి మద్దతు తీసుకున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము అండగా నిలబడి
మీరు యుద్ధం చేయండి, మేము అండగా నిలబడతాం, మేము సమర్థిస్తాం రాజకీయాలకు అతీతంగాని కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్పడం జరిగింది. 4 రోజులు యుద్ధం తర్వాత మరి ఏమి జరిగిందో, ఎవరు బెదిరించిండ్రో, ఎవరు లొంగ తీసుకున్నారో, ఎవరికి ఎవరు లొంగిపోయినరో మనకు తెలియదు. కానీ అర్ధాంతరంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బయటకు వచ్చి నేను యుద్ధాన్ని ఆపేసిన, భారత్ను బెదిరించిన అని ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చింది అని అంటే ఈ దేశ ప్రధానమంత్రి యుద్ధం చేయాలనుకున్నప్పుడు, పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు పార్లమెంటులో అఖిల పక్షాన్ని పిలిచి చర్చించాడు. మరి యుద్ధం ఆపాలనుకున్నప్పుడు ఎందుకు అఖిల పక్షాన్ని పిలువలేదని నేను అడుగుతున్న ఈ దేశ ప్రధానమంత్రిని. ఆనాడు నీకు అవసరమైనప్పుడు మమ్మల్ని పిలిచినావు, మమ్మల్ని అండగా నిలబడ్డమన్నావు. మేము సైనికులను, అమరులైన భారతీయులను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా మోడీకి బీజేపీకి అండగా నిలబడ్డాం. కళ్ళలో ధైర్యం ఉండాలి. భాషలు చెప్పుడు కాదు. యుద్ధం అంటే ధైర్యం ఉండాలి, యుద్ధం అంటే వెన్నెముక ఉండాలి, యుద్ధం అంటే యుద్ధ తంత్రం ఉండాలి, యుద్ధ నీతి ఉండాలి, గుండెల్లో ధైర్యం ఉండాలి. ఇవాళ ఆనాటి ఇందిరమ్మని గుర్తు చేసుకున్నారు. 1967లో చైనా అతి తెలివితేటలు ప్రదర్శించి భారతదేశం మీద యుద్ధం ప్రకటించింది. ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తిప్పి కొట్టడమే కాదు, చైనాను ఓడించి మోకాళ్ళ మీద కూసబెట్టి చైనాకు గుణపాఠం చెప్తే మన్న జరిగిన చైనా దురాక్రమణ 4000 స్క్వేర్ కిలోమీటర్లు ఈరోజు భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. కర్నల్ సంతోష్ బాబు సూర్యాపేట కోదాడ బిడ్డ. ఓకే, ప్రజలు మన వాళ్ళేనని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడున్న వారికి భారత్తో దృఢమైన సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. భౌగోళికంగా విడిపోయిన పీఓకే ప్రజలు రాజకీయంగా ఏదో ఒక రోజు భారత్లో ఏకమవుతారన్నారు. ఆ రోజు ఎంతో దూరం లేదని, పీఓకే దానంతట అదే తిరిగి వస్తుందన్నారు. అక్కడున్న వారికి భారత్తో దృఢమైన సంబంధాలు ఉన్నాయన్నారు. గ్రేట్ ఇండియా మన సంకల్పం, అక్కడ కొందరు మాత్రమే తప్పుదారి పట్టారు. మనం ఏమైనా చేయగలిగే వాళ్ళం, అయితే శక్తితో పాటు సమన్వయం కూడా ముఖ్యమని అన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశ భద్రతకు మేక్ ఇన్ ఇండియా ముఖ్యమని ప్రూవ్ అయిందని అన్నారు. మనం ఇప్పుడు ఫైటర్ జెట్లను, పనిలు, వ్యవస్థలను నిర్మించడంలో పాటు కొత్త తరానికి యుద్ధ సాంకేతికల పైన దృష్టి పెట్టాలని మంత్రి వెల్లడించారు. चुने ही हैं जिन्हें भटकाया गया है, गुमराह किया गया है। पीओके में रहने वाले हमारे इन भाइयों की स्थिति कुछ ऐसी ही है जैसे वीर योद्धा महाराणा प्रताप के छोटे भाई शक्ति सिंह की थी। मैं फिर से दोहराना चाहूंगा, पीओके में रहने वाले हमारे इन भाइयों की स्थिति कुछ ऐसी ही है जैसे वीर योद्धा महाराणा प्रताप के छोटे भाई शक्ति सिंह की थी। छोटे भाई शक्ति सिंह के अलग हो जाने पर भी बड़े भाई महाराणा प्रताप का विश्वास अपने छोटे भाई के प्रति बना रहता है और वह बड़े विश्वास के साथ कहते हैं कि तब कुपंथ को छोड़ सुपथ पर स्वयं चला आएगा, मेरा ही भाई है मुझसे दूर कहां जाएगा। भारत हमेशा ही दिलों को जोड़ने की बात करता है और हमें विश्वास है कि प्रेम, एकता और सत्य के मार्ग पर चलकर वह दिन दूर नहीं जब हमारा ही अंग पीओके स्वयं लौटकर कहेगा, मैं भारत हूं, भारत ही हूं, मैं वापस आऊंगा। और वापस आया हूं, मैं भारत ही हूं, मैं वापस आया हूं, यह पीओके कहेगा, ऐसा मेरा पक्का विश्वास है। पीओके की भारत से एकजुटता इस देश की सांस्कृतिक, सामाजिक और आर्थिक समृद्धि पर निर्भर करती है। साथियों, जब मैं मेक इन इंडिया के माध्यम से प्रॉस्पेरिटी की बात करता हूं तो मेरी बात सिर्फ डिफेंस मैन्युफैक्चरिंग तक ही सीमित नहीं है। मेक इन इंडिया हमारे लिए यह डिफाइनिंग मूवमेंट है जो 20वीं शताब्दी में जापान में आया था। हम जापान की तरह ही इंजीनियरिंग, हाई प्रिसीजन मैन्युफैक्चरिंग
ఆపరేషన్ సింధూర్ను పకడ్బందీ ప్రణాళిక ప్రకారం నిర్వహించినట్టు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వెల్లడించారు. యుద్ధంలో ఆధునిక సాంకేతిక స్వదేశీ పరిజ్ఞాన వినియోగం గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఒక సినిమా డైలాగ్ వాడటంతో సభ ప్రాంగణం అంతా చప్పట్లతో మారుమోగింది. గురువారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వదేశంలో తయారైన రక్షణ సామాగ్రిని వినియోగించాలని భారత్ దృఢ సంకల్పంతో ఉందని వాయుసేన దళపతి అన్నారు. అప్పుడే ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని ఒక ఫేమస్ సినిమా డైలాగ్ను ప్రస్తావించారు. రక్షణ రంగానికి చెందిన పరికరాలు తయారు చేసే కంపెనీలకు బలగాలకు మధ్య పరస్పర అవగాహన ఉండాలని అన్నారు. మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తుల వాడకాన్ని పెంచడానికి మేము మా వంతు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఆపరేషన్ సింధూర్ను దేశ విజయం అని తెలిపారు. ఆపరేషన్ విజయవంతంపై కావడానికి సహకరించిన ప్రతి భారతీయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. Which cannot be achieved. While signing the contract itself, some of the times we are sure that it is not going to come up. But we just sign the contract. Uske baad dekhenge kya karna. Obviously, then the process gets vitiated. Capacity building, I've already talked about. संयम की बात करी थी RM ने, restraint. So even defense forces have been, keeping this restraint of not calling, a black sheep. We've been trying to encourage people, but somewhere it will break down someday. So I'm sure let's stretch the thread, the elastic to that process where it is not breaking down. As far as keeping national interests first, I think we have talked about. And with this now situation where we are going, where we are opening up towards the private industry, I am just reminded of a quote, something that Winston Churchill, to each there comes a figuratively tapped on the. What a tragedy if that moment finds them their finest hour. Something that can become your finest hour. You have a tap on your shoulder. Please rise to the occasion. Come together. If today somebody is manufacturing world-class domain, why? Even if it doesn't give me the profit that I'm looking for. సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలో ప్రభుత్వ పథకాలను అమలు తీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసారి ధాన్యం దిగుబడి రికార్డు స్థాయిలో వచ్చిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా రానంత ధాన్యం దిగుబడి వచ్చిందని తెలిపారు. రికార్డు స్థాయిలో వస్తే అంతే స్థాయిలో సేకరిస్తున్నామన్నారు. సన్నవడ్లకు బోనస్ ఇవ్వడంలో ఎలాంటి లోపాలు జరగవద్దని అన్నారు. పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదని అన్నారు. పేదల ఇంటి నిర్మాణానికి గత భరాసా ప్రభుత్వం కూడా 5 లక్షలు ప్రకటించింది, కానీ 10 ఏళ్లలో ఒక్కరికి కూడా ఇవ్వలేదని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ఎంపిక పారదర్శకంగా జరగాలని అన్నారు. పూర్తి స్థాయిలో భూభారతి అమలుకు సిద్ధమవుతుందని అన్నారు. ధరణి రద్దు చేస్తామని ఎన్నికల అజెండాలోనే పెట్టామని బట్టి విక్రమార్క తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. లేని వాళ్ళ కేటగిరీ ఫీల్డ్ కి వెళ్ళి మీరు 2-3 సార్లు చాలా కఠినంగా చర్యలు వాళ్ళ మీద పెట్టడం జరుగుతుందని మన ఎస్పీ రోహిత్ కూడా అదే మీటింగ్ లో పాల్గొని అందరికి చెప్పాం సార్. శాంపిల్స్ తీసుకుంటూ అట్లాంటివి రాకుండా కూడా ప్రొసెసింగ్ అవుతుంది. చట్టంలో కూడా 2-3 టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం మనం చూడడం జరిగింది సార్. దీంట్లో 6 రెవెన్యూ సార్ పైలట్ ఉన్న బట్టి గారు అది మిగతా అన్ని ఆపైనా కూడా 22,500 కోట్లు ఇస్తున్నారు. అది చంద్రలోకంలో ఉన్నాయి. 60 గజాల కంటే కొద్దిగా ఎక్కువ ఉండే వాళ్ళు ఉంటారు కేతలు అవి కట్టుకోవడానికి. అలాగే ఇంకా వాళ్ళ రైతాంగం వాళ్ళ వెంకటరెడ్డి అక్కడ నుంచి కూడా చెప్పొచ్చు. పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉంటే 500 ఉంటుంది. దున్ని దాన్ని పంట వేసి దాని కూలి ఖర్చు పెట్టి 1 సంవత్సరం లక్షలు దాని మీద పెట్టుబడి పెట్టిన పెట్టుబడి అంతా లక్షలంతా పోయి అన్యాయ 20s లో వచ్చిన ల్యాండ్ రిఫార్మ్స్, ఆ తర్వాత వచ్చినటువంటి
పట్టదారు పాస్పోర్ట్స్ సంబంధించినటువంటి హక్కులు తీసుకొని మార్నింగ్ సరే రాష్ట్ర ప్రభుత్వం ఏ జిల్లాకి ఎవరు వస్తారనేది క్లియర్ కట్ డైరెక్షన్స్ ప్రజలకు అవసరం అయ్యేటువంటి అన్ని డిపార్ట్మెంట్స్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మిగతా అన్ని ఆల్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, వీటన్నిటి కూడా సీరియస్ గా దృష్టి సారిస్తాం. తెలంగాణ ప్రభుత్వం నేడు గురువారం అవార్డులను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమ అవార్డులను ప్రకటించడంలో సినీ వర్గాల్లో సంబరం మొదలైంది. అవార్డుల నిమిత్తం ఈ కమిటీకి ఏకంగా 1248 నామినేషన్లు రాగా వాటిని క్షుణ్ణంగా పరిశీలించి స్క్రీనింగ్ చేసిన తర్వాత అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఈ అవార్డులను తెలంగాణ FDC చైర్మన్ నిర్మాత దిల్ రాజుతో కలిసి జయసుధ గురువారం ప్రకటించారు. ఇందులో 2024 నాటికి సంబంధించిన సినిమాలకు అవార్డులు ఇచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్ జయసుధ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందంటూ చెప్పింది. ఎలాంటి ఒత్తిళ్లు ప్రలోభాలు లొంగకుండా అవార్డులను ఎంపిక చేశామని జయసుధ తెలిపింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత తెలంగాణలో సినిమా అవార్డులను ప్రకటించడంలో సంతోషంగా ఉందని జ్యూరీ చైర్మన్ జయసుధ అన్నారు. సినిమాల్లో పనిచేసే వాళ్లకు అవార్డులే పెద్ద బలంగా ఉంటాయని చెప్పారు. గద్దర్ అవార్డ్స్ 2024 కోసం 1248 నామినేషన్లు రాగా 11 కేటగిరీలో పురస్కారాలు ప్రకటించామని జయసుధ వెల్లడించింది. అవార్డులకు గెలుచుకున్న సినీ నటులు మరియు సాంకేతిక నిపుణులు జయసుధ అభినందనలు తెలిపారు. ఇదిలా ఉంటే తెలంగాణ దర్శకుడు వెంకీ అడ్లూరి తెరకెక్కించిన లక్కీ భాస్కర్ సినిమాకు అత్యధికంగా అవార్డులు వచ్చాయన్నారు. ఏకంగా 4 విభాగాల్లో పురస్కారాలు అందుకున్న ప్రశంసలు అందుకుంది. ఉత్తమ స్క్రీన్పై రచయితగా డైరెక్టర్ వెంకీ అడ్లూరికి, థర్డ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిమ్స్గా లక్కీ భాస్కర్ స్పెషల్ జ్యూరీ అవార్డులను హీరో దుర్గల్ సల్మాన్, బెస్ట్ ఎడిటర్గా నవీన్ కూలీ ఇలా 4 విభాగాల్లో లక్కీ భాస్కర్ అవార్డులు అందుకున్నారని ఈ సత్తా చాటింది. ప్రభుత్వం అవార్డ్ ఫంక్షన్ జరగబోతుండడం చాలా ఆనందం. సో దానికి 2024 కు కానీ ఈ అవార్డ్ ఫంక్షన్, దానికి సంబంధించిన జ్యూరీ 2024లో వాళ్ళకి జ్యూరీకి మొదటి రోజు నేను వాళ్ళని ఫామ్ చేసినప్పుడు ఈ టేబుల్, సో గాడ్ గ్రేస్, ఎక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కానీ వాళ్ళకంతా ఫ్రీడమ్ ఇచ్చి చేయగలిగాం. సో దానికి రాత్రి జ్యూరీ మెంబర్స్ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆనందం అర్థమైంది. సో వాళ్ళు చాలా ఫైట్ చేసుకొని వాళ్ళు ఏది రైట్ అనిపించి జయసుధ గారు చైర్మన్ వారు ఒక్కొక్క సినిమా గురించి మీకు వాళ్ళు ఏ మూవీస్కి ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది వారు ద్వారా విందాం. తెలంగాణ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప మంత్రి శ్రీ బట్టి గారికి అలాగే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో యాజ్ దిల్ రాజు గారు చెప్పారు, మళ్ళీ నేను అంతా రిపీట్ 14 years తర్వాత అవార్డ్స్ రావడం పెట్టడం అన్నది చాలా మాకు సంతోషం, ఎస్పెషలీ యాజ్ అ మూవీ ఇండస్ట్రీ తరఫున. ఎందుకంటే మాకు అవార్డ్సే పెద్ద ఒక బూస్ట్, ఇట్స్ లైక్ అ లైఫ్ ఫర్ అస్ అన్నమాట. చేయడానికి నుంచి అలాంటివన్నీ ఏం లేకుండా సింపుల్ వీ హ్యాడ్ లిటిల్ డిస్కషన్స్. ఈ పిక్చర్స్లో చాలా యాక్టర్స్ మన 24 goes to ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిలిం కల్కి 2898, that is 2000, Lucky Bhaskar. Feature film on national integration, communal harmony and social uplift. Film Committee Kurallu. Government Heritage History, Dharna Chitram, Mem Friends Andi. Shri Naga Ashwin Singire. Best Supporting Actor శ్రీ S.J. సూర్య, శ్రీ సిద్ శ్రీరామ్. కాబట్టి మేము జ్యూరీ అంతా ఇద్దరికి ఇవ్వాలని డిసైడ్ చేసి మాస్టర్ అరుణ్ దేవ్, శ్రీ చంద్రబోస్ ఫర్ గ్యాంగ్స్టర్, యాక్టర్ శ్రీ దుల్కర్ సల్మాన్ ఫర్, అండ్ శ్రీ సందీప్ డైరెక్టర్స్ ఫర్ ఫిల్మ్ ఖా ఉంది. కాబట్టి అవార్డు కోసం ఆహ్వానించింది.
అందుకు స్పందనగా కొన్ని జ్యూరీ ఫీచర్ ఫిలిమ్స్ జ్యూరీ జయసుధా గారికి ఆల్ టీమ్ మెంబర్స్. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవుని గడపలో తొలి మహానాడు సూపర్ హిట్ అయిందని తెదాపా అధినేత ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మహానాడు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కడప తెలుగుదేశం పార్టీ అడ్డగా అన్నారు. ఇది నిరూపించేందుకు ఇక్కడ మహానాడు నిర్వహించామన్నారు. అన్ని దారులు కడప వైపే ఉన్నాయని, పార్టీ శ్రేణులతో కడప దిగ్బంధమైందని, కడపలో గడపలో మార్పులు కనిపిస్తుందన్నారు. అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. వైకాపాకు రాయలసీమలో 7 సీట్లు వస్తే కడప జిల్లాలోని కూటమి 7 గెలిచిందన్నారు. 2029 ఎన్నికల్లో ఉమ్మడి కడపలో 10కి 10 స్థానాలు గెలవాలని అన్నారు. తెదాపా కార్యకర్తలే నా బలగం. మొన్నటి విజయం వెనుక కార్యకర్తల పోరాటం, త్యాగం, కష్టం ఉందని అన్నారు. గత పాలనలో హింస, రాజకీయాల కేసులు, అనుచిత వేత్తలు రాజమేలాయి విధ్వంసమైన రాష్ట్రాన్ని పునరుద్ధరిస్తామని తెదాపా, జనసేన, భాజపా కూటమి ఏర్పాటు చేసి ప్రజల ముందు ఉంచామని అన్నారు. నిరూపించారు. 2 రోజుల మహానాడు జాతర. నేను చాలా మహానాడులు చూశాను. కార్యకర్తలు కూడా ఒక రకంగా వచ్చేవారు గాని ఈసారి మాత్రం ప్రతి క్షణం అనుక్షణం చాలా శ్రద్ధగా కూర్చున్నారు. బ్రహ్మాండంగా జయప్రదం చేశారు. ఈ రోజు ఉదయం నేను చూస్తున్నా అన్ని దారులు కడప వైపే. కడప దిగ్బంధం అయిపోయింది. ఈ గ్రౌండ్ చూస్తే తెల్లవారుతోనే ఫుల్ అయిపోయింది. ఈ రోజు ఎప్పుడు కూడా మన మీటింగులు టైం కంటే ఒక అర్ధ గంట ఆలస్యంగా జరిగేది కానీ ఈసారి మాత్రం టైం కంటే 3 గంటల ముందే మన మీటింగ్ ప్రారంభమైంది. ఏం తమ్ముళ్ళు, మీ రుణం తీర్చుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని కడపలో జరిగింది. రెస్పాన్స్ అదిరింది, సూపర్ హిట్ అయింది. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. గత ఏడాది 2వ తేదీ ప్రజాగళం ఎన్నికల సభలో కడపకొచ్చాను. ఆ రోజు ఒక మాట చెప్పాను. కడప రాజకీయం మారుతోంది. కడప గడపలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని ఆ రోజు చెప్పాను. అది మీరు చూస్తే అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుత చైతన్యంతో తీర్పు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఒక కడపే కాదు, రాష్ట్రం ప్రతి ప్రాంతం అద్భుతమైన విజయాన్ని సాధించాం. ఉమ్మడి కడపలో 10కి 7 గెలిచాం. తమ్ముళ్ళు, ఇప్పుడు నుంచి కష్టపడితే 2029లో 10కి 10 సిద్ధమా అని అడుగుతున్నా. మిమ్మల్ని సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఆడబిడ్డలు సిద్ధమా అని అడుగుతున్నా. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు రెడీ చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. బిల్డింగ్ కడితే చదువు రాదు. గతంలో ఉన్న మన సిలబస్ కంటే ఏ మార్పు చేస్తున్నారో చెప్పాలని, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కడితే దాంట్లో ఎవరిని షిఫ్ట్ చేయాలని అనుకుంటున్నారని చెప్పాలని అన్నారు. గురుకులంలో ఉన్న పిల్లలైనా లేదా గవర్నమెంట్ పాఠశాలలో ఉన్న పిల్లలైనా లేదా కొత్త వాళ్ళను వస్తున్నారా అని చెప్పాలని సమావేశంలో మాట్లాడారు. ఇది ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తారు? ఎప్పుడు ఏ ప్రభుత్వాలైనా గతంలో దేశంలోని ప్రభుత్వాన్ని చూసే వాళ్ళం, కేంద్రంలో పంచవర్ష ప్రణాళిక అని పెట్టేవాళ్ళు. మరి మీ ప్రణాళిక ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? మేము వ్యతిరేకించట్లేదు. 200 కాకపోతే 2000 కోట్లు పెట్టండి. కానీ ప్రణాళిక ఏంటనేది అది మాత్రం అడుగుతూ ఉన్నాం. ఏం చెప్పారు మొదట్లో? ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు 85 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నాను మొదలు పెట్టారు. 125 కోట్లకు సంబంధించి ఫౌండేషన్ వేయడం జరిగింది. కానీ నిన్న చూస్తూ ఉంటే 200 కోట్లకి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అంటే మీ విధానం ఏది ఉందో అది స్పష్టం చేయమంటున్నాం. 85 కోట్లలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ పెడతారా? ఈ ప్రతి నియోజకవర్గానికి ఇస్తామన్నారు, అది లేదు. నిన్న చూసుకొచ్చున్నాం. గత 10 సంవత్సరాలలో దేశంలో ఎక్కలేని విధంగా గురుకులాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే బయట వింటూ ఉన్నాం, ఎక్కడ దానికి ఒక క్లారిటీ ఇవ్వండి. వచ్చారు మీరు తీసుకొచ్చిన మార్పు ఏంటి? ఈరోజు గురుకులాలలో డిగ్రీ కాలేజీలు మూసేస్తున్నారు. అదే బిడ్డలే కదా అని ప్రభుత్వ పాఠశాలకు ఒక్కసారి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నేను ఏర్పాటు చేస్తున్నా, చాలా ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా నేను చదువు చెప్పాలనుకుంటున్నా అంటే బిల్డింగ్ పెట్టినంత మాత్రాన చదువు రాదు. ముఖ్యమంత్రి గారు, మీరు ఏం మార్పు తీసుకొస్తున్నారు?
గతంలో ఉన్న మా సిలబస్ కానీ ఇక్కడ ఇప్పుడున్న సిలబస్ లో ఏం మార్పు తీసుకొస్తున్నారు? ఊరికైనా బిల్డింగ్ కడుతున్నాం, కేసీఆర్ గారు కట్టారు కాబట్టి నేను కూడా కట్టి పెడతాను బిల్డింగ్లు అంటే కుదరదు. కేసీఆర్ గారు కలెక్టర్లు కట్టారు, ఎస్పీ ఆఫీసులు కట్టారు, సెక్రటరీ కట్టారు, కాబట్టి నేను కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టేసి వదులుతుంటే కాదు. దాంట్లో ఎవరిని జాయిన్ చేసుకోవాలనుకుంటున్నారు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కడితే గురుకులంలో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా? గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా? కొత్త పిల్లల్ని రిక్రూట్ చేసుకుంటారా? అది కడపలో మహానాడు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నానని తెదాపా జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. మహానాడు బహిరంగ సభలో తన ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు. తిరుమల తొలి గడప, దేవుని కడప, ఒంటిమిట్ట, అమీన్పూర్ దర్గా ఉన్న పుణ్యభూమి. పౌరుషం, ఆత్మీయత, మహిళలను గౌరవించడం నేర్చుకోవాల్సిన గడ్డ ఇది మాస్ జాతర మహానాడు అదిరిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుంది. 2024లో మాస్ విక్టరీ మనందరం చూశాం. 94% స్ట్రైట్ రేట్తో చరిత్రను తిరగరాశాం. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ. జెండా పీకేస్తామన్నారు, పార్టీ లేకుండా చేస్తామన్నారు, కానీ వారే అడ్రస్ లేకుండా పోయారని అన్నారు. వైనాట్ 175 అన్నారు, ప్రజల ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. దేవుని గడప కడపలో పసుపు పండగ నిర్వహిస్తాం. నా అదృష్టంగా నేను భావిస్తున్నా. 2024లో మాస్ విక్టరీ మనందరం చూసాం, చరిత్ర కూడా తిరిగి రాశాం. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు మన కైవసం చేసుకున్నాం. ఇది ఒక రికార్డు కాదు, ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం మీకు తెలుపుతున్నా. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ. జెండా బీకేస్తా అన్నారు, వాళ్ళు ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి. పార్టీ లేకుండా చేస్తా అన్నారు, అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. వై నాట్ 175 అన్నారు, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు, ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు. ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్ లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి. మన నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు. సినిమా స్క్రీన్ అయినా పొలిటికల్ స్క్రీన్ అయినా ఆయన ఒక లెజెండ్. ఆయన పేరేంటి? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రభంజనం. ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే భీముడు, ఆయనే అర్జునుడు, ఆయనే కరుణుడు, ఆయనే ప్రజల గుండెల్లో దేవుడు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి రావటం ఒక చరిత్ర. దేశానికి సంక్షేమం అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. 2 రూపాయలకి కిలో బియ్యం, 50 రూపాయలకి హార్స్ పవర్ విద్యుత్, జంతా వస్త్రాలు, పక్కా ఇల్లు, గురుకుల పాఠశాలలు, మధ్యాహ్న భోజనం, ఇట్లా చెప్పుకుంటే రోజంతా పడుతుంది. అన్న ఎన్టీఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు చెప్పేదానికి. సంక్షేమంలోనే అన్న ఎన్టీఆర్ ఒక బ్రాండ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, వానకాలం పంట సన్నద్ధతలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఐటీ మినిస్టర్, ఇండస్ట్రియల్ శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి, జిల్లాలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య గారికి, గౌరవ మానకొండూరు ఎమ్మెల్యే గారు డాక్టర్ కావంపల్లి సత్యనారాయణ గారికి, గౌరవ జగత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ముందుగా వరి కొనుగోలు మీద, తర్వాత ఇందిరమ్మ ఇల్లు, తర్వాత ఈ మాన్సూన్ దానికి వారు అమూల్యమైన సమయం ఈరోజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులందరూ కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. తీసుకునే ఈ భూభారతి చట్టం 2వ తారీఖు నుంచి అమలు చేసే ఈ భూభారతి చట్టంలో
ఎవరికి కూడా అన్యాయం జరగకూడదనే ఒక ప్రధానమైన అంశంతో ఆ భూమికి సంబంధించిన సర్వే నెంబరు, యాజమాన్యానికి సంబంధించిన వివరాలు, దానిపైన జరిగిన లావాదేవీలు, దానికి సంబంధించి బౌండరీస్ కూడా పూర్తి స్థాయిలో ఈ భూదార్ అనే ఒక గొప్ప ప్రయత్నం ఈ రోజున పెట్టి రెవెన్యూ యంత్రాంగానికి సంబంధించి కింది నుంచి పై స్థాయి వరకు కూడా వారిపైన నమ్మకం పెట్టుకొని ఉన్న వారికే మనం ఇవ్వాలని మా గౌరవ శాసనసభ్యులు కూడా వేదిక నుంచి చెప్తా ఉన్నారు. మేము చెప్పే మిత్రులకు కానీ మంచి పనులను మంచిగా చూపెట్టే కార్యక్రమం చేయండి. ఇంతకుముందే పెద్దలు చెప్పారు ఉన్నాం. వారు అన్నిటిని కూడా మీరు గుర్తించి ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రభుత్వం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లోపల కొంత ప్రైవేటు వ్యక్తుల చేతులకు వెళ్ళింది. ఈ వేదిక నుంచి కూడా నేను కోరుతాను, ఎవరైనా సమాచారం ఉన్నటువంటి వాళ్ళు జిల్లాధికారులకు ఇవ్వండి. భూములు కబ్జా అయిన వాటికి భూభారతి సందర్భంగా రివ్యూ జరిగే సందర్భంలో అధికారుల దగ్గర కూడా సమాచారం ఉంది. ప్రత్యేకించి అర్బన్ దగ్గర కూడా కొంత ఇల్లీగల్ గవర్నమెంట్ ల్యాండ్స్ లోపల ఇచ్చినటువంటి నోటీస్ కూడా ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించిన ఇష్యూస్లో కొంత మనం ప్రభుత్వం తరఫున మరి దాని మీద కొంత ఎగ్జిక్యూషన్ చేయాలని సందర్భంగా మీరు కూడా మీరు ఈ యొక్క 10-15 ఏళ్ళలో 20 ఏళ్ళలో మీ సీనియారిటీ లోపల కొనుగోలు సంబంధించి ఎక్కడ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఇటీవల సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత ఉగాది నాడు ప్రారంభించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బాధ్యత మీ అందరిది. ఇదే యాసంగి వరి పంటకి 9.3 లక్షల మెట్రిక్ టన్ను అంటే ఎంత మరి మా హయాంలో గొప్పగా ప్రొక్యూర్మెంట్ జరిగిందో ఇంతకంటే నేను ఇక వేరే విషయాలు చెప్పనవసరం లేదు. అదేవిధంగా మరి ఇప్పుడు శాసనసభ్యులు మాట్లాడిన విషయంలో నేను తొందరగా మరి చాలా చైతన్యవంతమైన మరి కరీంనగర్ జిల్లా మీడియాకి మరి కరీంనగర్ మెట్రిక్ టన్ను అంటే యాసంగి పంటలో తెలంగాణలో ఇది రికార్డు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలో కూడా యాసంగి ఖరీఫ్ పంటలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడ్యూసింగ్, అదేవిధంగా రబీలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడ్యూసింగ్. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, వర్షాకాల ముందస్తు ప్రణాళిక, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి, వరంగల్ ఎయిర్పోర్టు తదితర అంశాలపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఏ కాన్స్టిట్యున్సీలోనైనా బ్యాలెన్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉంటే దాని మీద ప్యాడీ ప్రొక్యూర్మెంట్ తో పాటు విత్తనాలు, ఎరువులు అండ్ అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని రిలేటెడ్ సబ్జెక్టు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇందిరమ్మ ఇళ్ళు, థర్డ్ పాయింట్ భూభారతి, ఫోర్త్ పాయింట్ June 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఎక్కడెక్కడ ఏమేమి కార్యక్రమాలు చేయాలనేది ఈ 4 పాయింట్స్ మీద ఈరోజు మెయిన్ ఎజెండా. కాబట్టి గౌరవ కలెక్టర్లు అగ్రికల్చర్ కాంపోనెంట్ సంబంధించిన ప్యాడీ ప్రొక్యూర్మెంట్, తర్వాత దాని రిలేటెడ్ సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఎక్సెట్రా, అవైలబిలిటీ ఆఫ్ దట్ థింగ్, ఇంకేదన్నా అగ్రికల్చర్ రిలేటెడ్ ఉంటే చాలా క్లుప్తంగా మీరు చెప్తే గౌరవ శాసనసభ్యులు వారి నియోజకవర్గం సంబంధించింది ఏదైనా ఉంటే కూడా వారు కూడా ఎక్కడన్నా మీరు చెప్పే దాంట్లో కరెక్షన్ ఉంటే చేస్తారు. ఫైనల్ డెసిషన్ వి విల్ టేక్ కాల్. నల్గొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు డైరీని ఏర్పాటు చేస్తున్నట్లు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పరకాల మహిళా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘాల సమితి మహాజన సభను నిర్వహించారు. ఈ సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మహిళా డైరీని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో వచ్చినప్పటి నుండి 2 జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లగా ప్రారంభం నుండి అంచనా వరకు మించి కలెక్టర్లు కోఆర్డినేటర్ చేస్తున్నారని అన్నారు. మహిళా డైరీ ఏర్పాటుకు కృషి చేస్తున్న 2 జిల్లాల కలెక్టర్లను, సంబంధిత శాఖల అధికారులను అభినందనలు తెలిపారు. మహిళలు ఆర్థిక
ఉండడం ద్వారా ఆ కుటుంబాలు ముందుకెళ్తాయన్నారు. మహిళలు ఐకమత్యంతో ఉండి అనేక రంగాలలో విజయవంతంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. మహిళలు పరస్పర సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తున్న ముల్కనూరు మహిళా డైరీ మహిళా శక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. ముల్కనూరు డైరీ మాదిరిగానే పరకాల మహిళా డైరీ కూడా రానున్న రోజుల్లో విజయవంతంగా నడపాలన్నారు. మహిళా డైరీ ఏర్పాటుతో మహిళలు అభివృద్ధి సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రేపు. మీరు మాకు అవుతుందా అని అనుకున్నప్పుడు మనం మన కాడ ఇంతకంటే ఇంకా పెద్ద ముల్కనూరు డైరీతో ఆన్గా మీకంటూ ఒక స్పెసిఫిక్ ఉపాధి ఉంటూ మిమ్మల్ని ఒక బిజినెస్ ఓనర్ లాగా చూడాలి. జాయిన్ అవుతుంది ఆల్రెడీ ఏమైనా చిన్న మనం స్టార్ట్ చేసుకుంటున్నాము. అది ఎట్లా గ్రూప్స్ ఇంకా పెంచుకోవాలి ఆర్ మనము చిల్లింగ్ సెంటర్స్ కానీ యూనిట్స్ ఏ లెవెల్లో మనం మిల్క్ కలెక్షన్ చేసుకోవాలి అండ్ అన్నింటిలో స్టార్టింగ్లో మనకి ఎక్కువ కష్టం ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మీరు బాగా హార్డ్ వర్క్ చేసి సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటారు అనేది ఆశిస్తున్నాము. నేను బలంగా నమ్మేది ఏంటంటే లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ కలిసి ట్రై చేస్తే మనము మన ప్రాంత ప్రజలకు కావాల్సిన డెవలప్మెంట్ విషయంలో కానీ మనం కలిసి పనిచేస్తే రిజల్ట్స్ సాధిస్తామని బలంగా నమ్మేది. రివ్యూలో చేస్తే మన జిల్లా అధికార యంత్రాంగం ఈ డైరీకి సంబంధించి పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరు కూడా వారికన్నా వాళ్ళ అడ్వాన్స్ స్టేజ్లో యాక్టివ్గా ముందుకు తీసుకోవాలన్నది చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న టీఆర్ఎస్ అడిషనల్ టీఆర్డీఓ డిపిఎస్ యూపీఎస్ సిసిలు 2 జిల్లాలకు సంబంధించిన ఈ రోజు రాజీవ్ యువ వికాస పథకం కింద లాభసాటి వ్యాపార యూనిట్లు ఏర్పాటు చేసి పక్కాగా గ్రౌండింగ్ జరిగేలా ప్రతిష్ట కార్యాచరణ అమలు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం రాజీవ్ యువ వికాసం అమలుపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు హైదరాబాద్లో సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాస పథకం అమలుకు సంబంధించిన చేపట్టిన చర్యలు అధికారులకు వివరించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ గతంలో ప్రభుత్వాలు కార్పొరేషన్ ద్వారా మొక్కుబడిగా పథకాలు అమలు చేశాయని, తమ ప్రభుత్వం లక్షలాది మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలని చిత్తశుద్ధితో రాజీవ్ యువ వికాస పథకం అమలు చేస్తుందని అన్నారు. యువ వికాస పథకం కింద వచ్చే సహాయం యువత వ్యాపారం చేసి లబ్ధి పొందాలని 8 కోట్ల రూపాయలతో దాదాపు 5 లక్షల మంది యువతను వ్యాపారవేత్తలుగా మారుస్తున్నామని, ప్రభుత్వం పెట్టే ప్రతి పైసా పెట్టుబడి ఎలా పనిచేస్తుందో రెగ్యులర్గా మానిటరింగ్ చేయాలని, రాష్ట్ర జీడిపి వృద్ధిలో పథకం భాగస్వామ్యం కావాలని భట్టి విక్రమార్క అన్నారు. Target is 1.5 sir. Next 1 lakh to 2.5 lakhs and the 2 to 4 lakhs. రాజీవ్ యువ వికాస పథకం కింద లాభసాటి వ్యాపార యూనిట్లపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందని, పార్టీ అధినేత ఆయన తండ్రికి తనను దూరంగా చేసే కుట్ర జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కరే నాయకుడు, పార్టీలో ఇంకెవరూ నాయకత్వాన్ని అంగీకరించరని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత తాను జైలులో ఉన్నప్పుడు కుట్ర మొదలైందని, ఇంటి బిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించారని అన్నారు. నా మీద పడి ఏడిస్తే ఏం జరుగుతుందో ఆవేదన వ్యక్తం చేశారు. తాను జైలుకి వెళ్ళినప్పుడు పార్టీకి రాజీనామా చేశానని చెప్పినట్లు, లింకు వీరులను పట్టుకోమంటే గ్రీకు వీరులను దండెత్తున్నారని, నా జోలికి వస్తే బాగుండదని ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ను మేమే నడిపిస్తున్నామని కొందరు చెప్పుకుంటున్నారని, కేసీఆర్కు నడిపించేంత పెద్దవాళ్ళు మీరు కాదని కొందరు పార్టీ నాయకులను ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. నాపై తప్పుడు వార్తలను
పార్టీ ఎందుకు ఖండించలేదని అన్నారు. పార్టీ సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేశారని, నా లేఖ లీక్ చేసేది ఎవరో అని చెప్పాల్సిందని, పట్టుబడితే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. పార్టీపై జిల్లా రైతులు ఆగమ్య గోచర పరిస్థితి నెలకొంది. నర్సాపూర్ మండలం త్రుటి గ్రామానికి చెందిన రైతు ప్రవీణ్ వరి ధాన్యం విక్రయానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4 రోజుల క్రితం 1100 బస్తాల ధాన్యాన్ని పిఎస్సిఎస్కి కేంద్రానికి పంపగా గురువారం తేమ శాతం అధికంగా ఉందని కొనుగోలు కేంద్రం తిరిగి పంపిందన్నారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రం మూసివేయడంతో రైతు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. అధికారులు స్పందించి తన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆ రైతు కోరుతున్నారు. ఈ ఘటన జిల్లాలోని రైతు ధాన్యం విక్రయ సమస్యలకు అద్దం పడుతుందని తెలిపారు. అన్ని సంచులు ఇప్పేసిండ్రు డాక్టర్ అన్ని సొసైటీ నుంచి పంపిస్తే అది అదేమంటారంటే క్యాన్సర్ రాకొచ్చింది, మీరు కూలీ నింపుకుని అని లాసే అన్నీ తీసుకుపోయి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి క్యాన్సర్ వచ్చినాక రిటర్న్ పంపించండి అని చెప్తాను. ఇప్పటివరకు అన్నీ నేను సొంతంగా కూలి పెట్టుకొని అందులో డాక్టర్ వేసుకొని నేను తీసుకుపోయినా. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ రోడ్డు మీద వస్తే వర్షం పడితే కూడా తడిసిపోతే ఇప్పుడు అధికారులేమో స్పందిస్తలేరు. నేను 1100 కష్టపడలేదు, 1100 జాబ్లోకి వెళ్ళి అన్ని ఇంటికి వచ్చేసి అన్ని రోడ్డు మీద పోసినాం. ఇప్పటికే ఇంకొక అధికారి నంబర్ ఇచ్చింది. తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి సెక్రటరీ గురించి మాట్లాడండి, ఏ ప్రాబ్లం కనుక్కుంటాము మాట్లాడుతూ తప్ప వాళ్ళు వచ్చి ప్రాబ్లం అయితే అడుగుతలేరా, ఇప్పటి వరకు రాలేదు ఎవరు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం తెలంగాణ మొత్తం వ్యాపించిన నైరుతి రుతుపవనాలు ఛత్తీస్గఢ్, ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాల్లోకి వ్యాపించాయి. దీంతో వచ్చే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని అధికారులు తెలిపారు. నిన్న బుధవారం 17 డిగ్రీల అక్షాంశ ప్రాంతంలో కొనసాగిన గాలి విచ్ఛిన్నత ఈరోజు బలహీన పడిందని తెలిపారు. దీంతో ఒక్కరోజు భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని తూర్పు దక్షిణ జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.